ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి అలాగే గుంటూరు కృష్ణాకి సంబంధించి మా ప్రతినిధి ప్రకాశం జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందించడానికి శివ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ఇక రాయలసీమకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి దామోదర్ జాయిన్ అవుతున్నారు. రైట్, ఒకసారి ఈస్ట్ వెస్ట్ విషయానికి వద్దాం, అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం విషయానికి వద్దాం. శివ, ఏంటి పరిస్థితి ఈస్ట్ వెస్ట్ హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ ఎట్లా ఉంది పరిస్థితి? వైసీపీకి కావచ్చు, ఇటు కూటమికి కావచ్చు. వైసీపీ ఆల్రెడీ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయింది. అసంతృప్తి చల్లారిందా వైసీపీ నేతల్లో, వైసీపీ ఆశావాహులు ఎవరైతే పొందలేదో వాళ్ళలో? అలాగే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, జిల్లా వైసీపీ నేతల్లో కొంతమందికి అసంతృప్తి కనపడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి. అత్యంత సంక్లిష్టంగా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీట్ల విషయంలో అన్ని పార్టీల నేతలు ఎవరికి వారే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రామచంద్రాపురం టికెట్ టీడీపీకి కేటాయించడంతో జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఈ టికెట్ను వాసంశెట్టి సుభాష్కు కేటాయించడంతో సొంత పార్టీకి చెందిన రేవు శ్రీను వర్గం వ్యతిరేకిస్తోంది. పి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరాకరించడంతో ఆ వర్గం కూడా అసంతృప్తిగానే ఉన్నట్టుగా కనపడుతోంది. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా అసమ్మతి జ్వాలలు కనపడుతున్నాయి. చింతలపూడి కావచ్చు, ఉండి కావచ్చు, తణుకు, నిడదవోల్లో కూటమి అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీ ఆశిస్తోంది. ఒకవేళ తనకు సీటు రాకపోతే ఇండిపెండెంట్గా నేను బరిలోకి దిగుతానని సీతారామాంజనేయ చౌదరి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనపడుతోంది. ఇక బలరాం ఎమ్మెల్యే ఆళ్ల నాని మధ్య విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం రెండు పార్టీల్లో ప్రధానంగా కూటమిలో ఎక్కువ అసంతృప్తి మనకు కనపడుతూ ఉంది. వైసీపీ ఆల్రెడీ ప్రకటించడం, వాళ్ళని బుజ్జగించడం, కోఆర్డినేట్ చేయడం, అవసరమైన వాళ్ళని సస్పెండ్ చేయడం వరకు వ్యవహారం వెళ్ళిపోయింది కాబట్టి వైసీపీలో కాస్త అసంతృప్తి తక్కువగా కనపడుతుంది. కూటమిలో ఇంకా టికెట్ల వేట జరుగుతుంది, టికెట్ల కేటాయింపు ఇంకా జరుగుతుంది కాబట్టి అసంతృప్తి ఆశావాహులు ఇంకా కనపడుతూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ అసంతృప్తి అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. రైట్, ఈ రెండు జిల్లాల గురించి మాట్లాడదాం. ఈ రెండు జిల్లాల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఏంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? టికెట్లు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? చక్రి, మొత్తం మీద చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ మనం ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా చర్చించాల్సిన ఇష్యూ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. ప్రధానంగా ఇక్కడ అసంతృప్తులు, ఆగ్రహాలు, బుజ్జగింపులు రెండు పార్టీల్లో కూడా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ దాదాపుగా 175 నియోజకవర్గాలకు ప్రకటన చేసింది, పార్లమెంటుకు కూడా ప్రకటన చేసింది. చాలా చోట్ల కొత్త వారికి, పాత వారికి ఎంపీలను, ఎమ్మెల్యే ఇట్లా మార్పులు చేర్పులు చేసింది. దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 11 చోట్ల వైఎస్ఆర్సీపీ అసమ్మతి జ్వాలలు, ఆగ్రహాలు రగిలిపోతూనే ఉన్నాయి. దీన్ని తీసుకునే బాధ్యత మిథున్ రెడ్డికి అప్పగించారు. ఆయన ఆ బాధ్యతను కూడా తీసుకొని ఒక్కొక్కటిగా చక్కబెడుతూ వస్తున్నారు. ఇక కూటమి విషయానికి వస్తే దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్లిబిక్కుతున్నాయి. జనసేనకి ఇచ్చారని బీజేపీ వాళ్ళు, బీజేపీకి ఇచ్చారని చెప్పి టీడీపీ వాళ్ళు, అలాగే జనసేనకి ఇచ్చారని టీడీపీ వాళ్ళు, ఇట్లా ఒకరికి ఒకరు ఆ నియోజకవర్గం మాది అని చెప్పి కూడా ఆగ్రహాలు చేయటం, చంద్రబాబు నివాసం వద్ద వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కూటమి ఎదుర్కొంటుంది. అయితే ఎన్ని ఒక ఎత్తు అయితే ప్రధానంగా పిఠాపురం ఈ నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్గా మారిపోయింది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సమీక్ష చేసే స్థాయికి ఆ నియోజకవర్గం ప్రస్తుతం వెళ్ళింది. 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఒక పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రమే ముఖ్యమంత్రి రౌండప్ చేసి చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కాపు నేతలే టార్గెట్గా ఆ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇప్పటికే ఒక్కొక్కరినిగా పార్టీలో చేర్చుకుంటూ వస్తున్నారు. మొన్న ముద్రగడ కానీ, ఈరోజు శేష్ కుమార్ కానీ, మొన్న ఈర్లీ నాని కానీ, అంతకుముందు చేగొండ హర్రామజో కుమారుడు సూర్యప్రకాష్ కానీ, ఇట్లా ఒక్కొక్కరినిగా కాపు నాయకులు టార్గెట్ చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గెలిపే ప్రామాణికం అంటే కాపు నాయకులే టార్గెట్. సో ఈ కాపు నాయకుల్ని బేస్ చేసుకొని ఎవరైతే 2009లో పీఆర్పీలో ఉన్నారో వారందరినీ టార్గెట్. ఇంకొకటి వినబడుతుంది శివ, కాపు నాయకుల కంటే కూడా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసినట్టు కనపడుతోంది. మైక్రో లెవెల్లో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్లు కనపడుతోంది వైసీపీ. గత ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఇంజనీరింగ్ జరిగిందో ఆ ఇంజనీరింగ్ ప్రస్తుతం పిఠాపురంలో ప్రధానంగా టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఏ విధంగానైనా పవన్ కళ్యాణ్ని ఓడించాలనే టార్గెట్ తోటి. అంటే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రధానంగా సామాజిక వర్గాలు తీసుకున్నారు. అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు అయితే ఎస్సీలకు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే వైఎస్ఆర్సీపీ కేటాయించింది. 1-2 చోట్ల ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన చోట్ల మాత్రమే బీసీలకి కేటాయించే ప్రయత్నం అయితే చేసింది. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ జరిగినప్పటికీ కానీ ఆ రెండు జిల్లాలకు సంబంధించి పెద్దగా ఇన్ఫాక్ట్ అయితే సోషల్ ఇంజనీరింగ్ కనపడ్డట్టు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే
పిఠాపురం నియోజకవర్గానికి మీరు చెప్పినట్లుగానే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన నేతలు కులాలకు అతీతంగా ఎవరైతే కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక్కొక్కరినిగా పార్టీ వీడి వైసీపీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా మిథున్ రెడ్డిపై చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో వంగా గీత అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ కూడా జనసేనలోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యల్ని 24 గంటలు గడవక ముందే ఎవరైతే 2019లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేశారో శేష్ కుమార్ అనే ఆమెని 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేర్చిన పరిస్థితి కనిపించింది. సో పవన్ కళ్యాణే టార్గెట్గా ఆ జిల్లాలో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏలూరు పార్లమెంటు విషయానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ కూటమికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల కొలమానకం కొనసాగుతూ ఉంది. ఏ పార్లమెంటు ఎవరికి ఇవ్వాలనేది ఒక అయోమయం నెలకొనుంది. ఏలూరుకి సంబంధించి ఒకరోజు బీజేపీకి అంటారు, మరొక రోజు టీడీపీకి అంటారు. రాజమండ్రికి సంబంధించి బీజేపీకి దాదాపుగా కేటాయించారని చెప్పి ప్రచారం జరుగుతున్నా తాజాగా పురంధేశ్వరి విశాఖపట్నంపై టార్గెట్ చేశారు. సో ఆమె విశాఖపట్నం వెళ్తే రాజమండ్రి పరిస్థితి ఏంటనేది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే కాకినాడ జనసేన కేటాయించడం జరిగింది. ఇక అమలాపురానికి సంబంధించి టీడీపీ ఎస్సీ నియోజకవర్గాన్ని దాదాపుగా వారు తీసుకోవడం జరిగింది. కానీ ఏలూరుకు సంబంధించి కానీ నర్సాపురం కూడా చాలా సీరియస్ ఇష్యూ. నర్సాపురం రఘురామకృష్ణరాజు కూటమి తరపున టికెట్ ఇవ్వాలనేది ప్రధానమైన ఎజెండా. కానీ రఘురామకృష్ణరాజు అభ్యర్థి అయితే కన్ఫర్మ్ అయ్యారు, కానీ అది బీజేపీ తరపున ఇవ్వాలా టీడీపీ తరపున ఇవ్వాలనేది అయోమయం నెలకొనుంది. ఎవరి తరపున ఇస్తే ఎవరి టికెట్లో కోత పడుతుంది అంటే వారికి ఇచ్చిన స్థానాల్లో కోత పడుతుందనే భయం ఇరు పార్టీలో నెలకొనుంది. ఇప్పటికీ బీజేపీ ఇచ్చిన జాబితాలో నరసాపురం ఇవ్వలేదు, కానీ టీడీపీ మాత్రం రఘురామకృష్ణరాజుకి ఎక్కడ చోట అకామిడేట్ చేయాలి, బీజేపీని చేయించాలని చెప్పి ఆయన అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5 పార్లమెంట్లో 3 పార్లమెంట్లు స్థానాలకి సంబంధించి బీజేపీ కోరుతా ఉంది, 1 పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక అమలాపురం మాత్రమే, అది కూడా ఎస్సీ నియోజకవర్గం టీడీపీకి రావాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు పెళ్లిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని సర్దిద్దే ప్రయత్నంలో టీడీపీ జనసేన ఒకరికొకరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరొక వైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే అమలాపురం జిల్లాలో దాదాపుగా 16 మంది గ్రామ వాలంటీర్లను ఈరోజు ఈసీ కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరొక వైపు దెందులూరుకు సంబంధించి కూడా టీడీపీ జనసేన కార్యకర్తలపై ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వర్గం దాడి చేయటం, ఇట్లా రకరకాల ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, ఒకవైపు బుజ్జగింపులు, మరొక వైపు అధికారం ఉపయోగించుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయటం, మరొక వైపు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయా మున్సిపాలిటీల్లో, గ్రామ సచివాలయాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో అధికార పక్షం వైపు ఒక రకంగా, కూటమిని మరో రకంగా హ్యాండిల్ చేస్తూ మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల టార్గెట్గానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత వారం 10 రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. చక్రి.